హిందూ الذين أنعمت عليهم إنكم مجرمون ويل يومئذ لمن حمده الله أكبر سمع الله لمن حمده الله أكبر سمع الله لمن حمده الله పవిత్రమైన రంజాన్ మాసం ఇవాళ 10 గంటల 30 నిమిషాల నుంచి మాకు రంజాన్ మొదలైందండి. ఈ రంజాన్ మొదలైన సందర్భంగా తరాబీ నమాజ్ చదివి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మాకు 30 రోజులు తరాబీ నమాజు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు మాకు మొదలవుతాయండి. రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకి అలా క్రిస్టియన్ సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ముస్లింలకు ముస్లిమేతరులకు అందరికి కలిపి రంజాను శుభాకాంక్షలు అండి. రంజాన్ అనేది నెల పేరు అండి, పండగ పేరు కాదు ఇది. ఈ రంజాన్ అనేది మాసం పేరు. ఈ మాసంలో ఏంటంటే ప్రతి ముస్లిం కూడా కఠిన ఉపవాసాలు ఉంటామండి. దాదాపు 17 గంటల పాటు ఉమ్ము కూడా మింగకుండా ఆ దేవుణ్ణి మనం అంకితం చేసుకోవడానికి ఆయన ప్రవక్త గారు చెప్పిన బాటలో జీవితాన్ని గడపడం కోసం 17 గంటలు మనం ఈ నెలంతా కఠిన ఉపవాసాలు ఉండి ఆ తర్వాత మళ్ళీ నెల పొడుపు చూసిన తర్వాతే రంజాన్ పండుగ చేసుకుంటామండి. ఈ నెలంతా ప్రతి ముస్లిం కూడా ప్రపంచ ముస్లింలు అందరూ కూడా ఈ ఉపవాసాల పండుగని అందరూ కూడా ఆచరిస్తారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ నెల అనేసరికి ముస్లిం అందరూ దాన ధర్మాలు చేయాలని విధిగా ప్రవక్త మనకి చెప్పిన వాళ్ళ ప్రజలందరూ ఈ చాలా సంతోషంగా దాన ధర్మాలు చేసుకుంటే రంజాన్ నెల 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆచరణలో అందరూ రంజాన్ పండుగ చేసుకుంటారు. నెల 30 రోజులు ఉపవాసాలు ఉండి సోదరులందరూ కూడా
రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి. ఈరోజు రంజాన్ మాసం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 30 రోజులు ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు పాటిస్తారు. అదేవిధంగా మన ప్రవక్త చెప్పిన విషయాలన్నీ కూడా ఈ నెలలో అన్నీ కూడా మన ఖురాన్ దిగింది కూడా ఈ నెలలోనే. కాబట్టి ఈ నెలంతా కూడా పవిత్ర మాసంగా మేము ముస్లిం సోదరులందరం కూడా ఉపవాసాలు చేస్తూ మేము అన్నీ కూడా పుణ్యాలు చేసుకుంటూ, అలాగే ఒక పుణ్యానికి 70 పుణ్యాలు ఈ భగవంతుడు మనకి ఈ నెలలో ఇస్తాడు. కాబట్టి ప్రతి ముస్లిం కూడా ఈ మొత్తం ఈ నెలంతా కూడా మసీదులోనే ఉంటారు. వారి వ్యాపారాలన్నీ కూడా మానుకుని మరి ఈ నెలంతా కూడా మసీదులో గడుపుతూ మన ప్రవర్త చెప్పిన విషయాలన్నీ కూడా పఠిస్తూ వారి నడక మీద నడుస్తూ పవిత్ర రంజాన్ మాసాన్ని మేము గడుపుకుంటాం. కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.